చిన్న డౌట్ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో 2 గ్రూపులు ఉన్నమాట వాస్తవం, మీరు ఒప్పుకోరు. 2 గ్రూపులు ఉన్నాయి, ఒకటి తెలుగుదేశంకి అనుకూల గ్రూపు, 2 వైసీపీకి అనుకూల గ్రూపు. ఈ 2 గ్రూపులు ఒకళ్ళు పొత్తు పెట్టుకోమని ఒకళ్ళు వద్దని ఈ ఇద్దరు ఫైట్ చేసుకోవటం వల్ల ఈ ఫైట్లో ఏం తేల్చుకోలేక భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పొత్తుల మీద సైలెంట్లో ఉండి పెండింగ్లో పెట్టిందా అని ఒక డౌట్ ఉంది అందరికీ. లేదు అనుకుంటే ఇంకా వేరే పొత్తులకు సంబంధించి వేరే ఆలోచన చేస్తున్నారా? ఏ రీజన్ ఏది? ఇప్పుడు రజనీ గారు, ఇప్పుడు 2018 మాతో తెలుగుదేశం పార్టీ విడిపోయే ముందు వరకు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మీద మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏదో రకంగా మేము వైసీపీకి మద్దతుదారులు లేదా తెలుగుదేశం మద్దతుదారులకు దుష్ప్రచారం చేసేది. 2018 తర్వాత ఒక రకమైన ప్రచారము. ఇవన్నీ కూడా బీజేపీలో గ్రూపులు ఉన్నాయనేటువంటి ఏదైతే ప్రచారం ఏదైతే ఉందో, ఈ మీడియా సంస్థలు కొన్ని మీడియాలో ఎట్లయితే కొన్ని తెలుగుదేశానికి అనుకూల మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల మీడియా ఏవైతే ఉన్నాయో ఆ మీడియా మా మీద ఒక రకమైన ప్రచారం చేస్తుంది, ఈ మీడియా ఒక రకమైన ప్రచారం చేస్తుంది. ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు నేను గుర్తు చేసేదంటే భారతీయ జనతా పార్టీలో ఆ రకమైనటువంటి వ్యక్తిగత గ్రూపులు వాళ్ళ అభిప్రాయాలను బీజేపీ జాతీయ పార్టీ ఎవరిది పరిగణలోకి తీసుకోదు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి జాతీయ పార్టీ ఒక్కటే పరిగణలోకి తీసుకుంటుంది. ఏంటంటే నమ్మిన సిద్ధాంతం కోసం నేను ఇప్పటిదాకా పనిచేసిన కోట్ల మంది, లక్షల మంది కార్యకర్తలు ఎవరైతే దేశంలో ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది కార్యకర్తలు, సానుభూతి పరులు, వాళ్ళ జీవితాల త్యాగం ఎవరైతే చేశారో వాళ్ళ త్యాగాలను, అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. పూటకో పార్టీ, గంటకో పార్టీ, లేకపోతే ఎమ్మెల్యే కోసమో, ఎంపీ కోసమో, లేకపోతే పదవుల కోసమో ఆ రకమైనటువంటి అభిప్రాయాలు బీజేపీలో తీసుకోదు. మేము ఒక విషయం చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఒకటే గ్రూప్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రావాలనేటువంటి భారతీయ జనతా పార్టీ గ్రూప్ ఒకటే ఉంది. ఎవరన్నా వ్యక్తులు, ఎవరన్నా ఒకరో ఇద్దరో ముగ్గురో, ఇంత పెద్ద రాజకీయ పార్టీలో వ్యక్తుల అభిప్రాయాలు ఉండొచ్చు. ఆ అభిప్రాయాలు రాష్ట్ర పార్టీకి కానీ జాతీయ పార్టీకి కానీ సంబంధం లేదు. ఒకటే అభిప్రాయం, బీజేపీ జాతీయ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో దాన్ని శిరసా వహిస్తూ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేము ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీలో ఎవ్వరూ ఆ అభిమానులు లేరు, సహకరించేటువంటి వాళ్ళు లేరు. ఆ 2 పార్టీలను ఒకటే సమానంగా మేము చూస్తాం. ఆ 2 కూడా కుటుంబ, కుల, వారసత్వ రాజకీయ పార్టీలు. అవి ఒక లిమిటెడ్ కంపెనీల పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.